హాయ్ ఫ్రెండ్స్, ఆల్ టైమ్ బెస్ట్ మటన్ దమ్ బిర్యానీని సింపుల్ ప్రాసెస్ లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముక్క సాఫ్ట్ గా ఉడికి రైస్ పువ్వులా విచ్చుకుని కలర్ఫుల్ గా మంచి అరోమాతో ఘాటుగా తిన్నా కొద్దీ తినాలనిపించేంత బాగుంటుంది దీని రుచి. ఓసారి ఈ స్టైల్లో చేసుకుంటే ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్లిపోదాం పదండి. ఈ మటన్ బిర్యానీ కోసం అరకిలో మటన్ ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయించి తీసుకోండి. ముందుగా ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఓ టీ స్పూన్ షాహీ జీరా, 2 బిర్యానీ ఆకులు, 7-8 లవంగాలు, 2 నల్ల యాలకులు, 2 అనాస పువ్వులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, సగం జాజికాయ ముక్క, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మంచి నూనె కూడా యాడ్ చేసుకుని బాగా మర్దిస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు 3 పచ్చిమిర్చి, అరచెక్క నిమ్మరసం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 250 ml కమ్మటి పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చివరిగా 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఓ నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి కనీసం గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల ముక్కలకి ఫ్లేవర్స్ బాగా పట్టడమే కాకుండా ముదురుగా ఉన్న మాంసమైన సాఫ్ట్ గా ఉడికిపోతుంది. తర్వాత ప్రాసెస్ కోసం స్టవ్ మీద వెడల్పుగా ఉన్న మందపాటి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల మంచి నూనె యాడ్ చేసుకోండి. నూనె కాగాక 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సగం ఉల్లిపాయ తీసి పక్కనుంచుకోండి. ఇవి తర్వాత పనికొస్తాయి. ఇప్పుడు గంట పాటు మ్యారినేట్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత 1/2 లీటర్ వేడి నీటిని యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. మొదట హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు, తర్వాత మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు, ఇలా మొత్తం 25 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 80% కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకుని 2 లీటర్ల నీళ్లు పోసుకుని నీళ్లు బాగా వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, 3 నల్ల యాలకులు, ఓ ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు, 7-8 లవంగాలు, ఓ టీ స్పూన్ షాహీ జీరా, అలాగే వీడియోలో కనిపిస్తున్న మోతాదులో స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఓ 3 పచ్చిమిర్చి కూడా వేసుకుని 6 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్స్ అన్ని బాగా ఇన్ఫ్యూజ్ అయి మరింత ఫ్లేవర్ఫుల్ గా తయారవుతుంది ఈ బిర్యానీ రుచి. 6 నిమిషాలు బాయిల్ చేసుకున్నాక అరగంట పాటు నానబెట్టిన 3/4 కిలో బియ్యం యాడ్ చేసుకోండి. మేము 1/2 కిలో బాస్మతి బియ్యంలోకి 1/4 కిలో సోనా మసూరి బియ్యం కలిపి మొత్తం 3/4 కిలో తీసుకోవడం జరిగింది. 1/2 కిలో మటన్ కి 3/4 కిలో బియ్యం తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ లో రైస్ ఆల్మోస్ట్ 80-90% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. 80-90% అంటే ఆల్మోస్ట్ కుక్ అయి కాస్తంత పలుగ్గా ఉంటుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకుని కుక్ చేసి పెట్టుకున్న మటన్ లోకి యాడ్ చేసుకుని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని అలాగే కాస్తంత పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే మొదట్లో ఫ్రై చేసి సగం తీసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుని చివరిగా మంచి రంగు కోసం చిటికెడు ఫుడ్ కలర్ ని ఓ టేబుల్ స్పూన్ నీటిలో కలిపి యాడ్ చేసుకోండి. మీ దగ్గర కుంకుమ పువ్వు అందుబాటులో ఉంటే ఫుడ్ కలర్ కి బదులుగా యాడ్ చేసుకోండి. అయినా మనలాంటి పేద మధ్య తరగతుల ఇళ్లలో కుంకుమ పువ్వు ఎక్కడ ఉంటుంది చెప్పండి. ప్రస్తుతం 1 కిలో కుంకుమ పువ్వును కొనే డబ్బుతో 7 తులాల బంగారం కొనొచ్చట. ఆ స్థాయిలో ఉంది మరి దాని ధర. ఇప్పుడు మూత పెట్టి ఆవిరి ఏమాత్రం బయటకి పోకుండా బాగా బరువున్న వస్తువు పెట్టి లో ఫ్లేమ్ లో 12-15 నిమిషాల పాటు దమ్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 15 నిమిషాల పాటు అలా వదిలేయండి. అంతేనండి. 15 నిమిషాల తర్వాత మూత తెరి చూస్తే ఇదిగో ఇలా కలర్ఫుల్ గా మంచి అరోమాతో పర్ఫెక్ట్ గా కుక్ అయి ఘాటైన రుచితో ద బెస్ట్ మటన్ దమ్ బిర్యానీ తయారైపోతుంది. తిన్నా కొద్దీ తినాలనిపించేంత బాగుంటుంది దీని రుచి. హైలీ రికమెండెడ్. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడమే కాకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి రెసిపీస్ కోసం మన కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.